అది ఫ్రెండ్స్ మన ఇక్కడ టికెట్ తీసుకుంటారు మన అన్య సాయివరం ఇక్కడ రాకేష్ అటు పక్క వినోద్ ఉన్నాడు. అన్య టికెట్ వచ్చినా టికెట్ తీసుకున్నారు మనలు. ఎక్కడ తీసుకున్నారు? విజయవాడ. మనోడే ఫోటోగ్రఫీ. ఇక్కడ వినోద్ పేరు. ఇక్కడ ఫ్యూచర్ ఉంది. ట్రైన్ గురించి ఆగుతున్నాం, ఇంకా ట్రైన్ ఆగలేదు. ఇగో గోల్డ్ సైన్ వేసి నేనే టికెట్ ఓనర్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మంచిగా ఉంది. నాకైతే ఏం కనిపించలేదు. నేను ఏం చెప్తాను అడిటన్ అయితే మా ట్రైన్ అయితే మిస్ చేసిర్రు. మిస్ చేసింది కూడా కాదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అడిటన్ అయితే విజయవాడ వచ్చినాం. ఇక ఇప్పుడు ట్రైన్ గురించి పోతున్నాం. ట్రైన్ ఉందా లేదా తెలియదు. ఇగో విజయవాడ దోశలు తింటున్నాం. మనోళ్ళు పూరెత్తురు. మనోళ్ళు ఇద్దరు. ఇక మా కోసం నాకు వినోద్ గానికి ఇద్దరికి దోశ వస్తుంది. ఇగో ఇంకో పూరి వచ్చింది. ఇక్కడ మేము వాటర్ పట్టుకుంటాం. ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి వెళ్ళిపోవాలి. విశాఖపట్నం నుంచి వైజాగ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నీట్లే తాగుతున్నాడు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు వైజాగ్ వచ్చింది. ఇప్పుడు దిగబోతున్నాం అన్నట్టు. దిగినాక వైజాగ్లోకి ఎలా ఉంటుంది ఏ కథ అనేది మొత్తం చూపిస్తాం. చూడండి. ఓకే, మరి అనుకున్నది అన్ని ఐరింపులు తీస్తుండ్రు. ఇంకొకటి అయినా జాపుతున్నాడు. చేతి ఊపుతున్నాయంటే ఫ్రెండ్స్ ఇక విశాఖపట్నం ఆల్రెడీ ఎంట్రెన్స్. విశాఖపట్నం ఇక వైజాగ్ వచ్చినట్టే. సాయన్న ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. వీళ్ళు ఇక్కడ మన రూమ్ గురించి డిస్కషన్ చేస్తారు. అంటే ఈ రోజు ఇవాళ రేపు ఉండేది అనుకో 2 రోజులు గడపాలిగా. రూమ్ గురించి డిస్కషన్ చేస్తారు. కెమెరా చూడాలి ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎక్కడో అక్కడ అన్నారు. వీళ్ళు దొంగుతురు మనోళ్ళు. రూమ్కి ఎంత పెట్టిర్రు? ఒక్క రోజుకి 5,000. అనే ఏం చేస్తాడు ఆడి పైసలన్నీ మొలతాడు కట్టుకుని బుందలగడ్డ పట్టుకుపోతావు. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళైతే రూమ్కి అయితే 5,000 పెట్టిర్రు. మరి ఎన్ని పైసలు తెచ్చారు తెలియదు. ఇక్కడ అంజమామ అనుకున్నాడు, రాకేష్, సాయివరం, మన వినోద్. ఇక్కడ మేము వైజాగ్ వచ్చినాం, ఆల్రెడీ ఉన్నాం. ఇక మన వినోద్ తింటుండు. ఏంటిది వినోద్ నువ్వు తినేది? పరోటా. టేస్ట్ ఎట్లుంది? తెలంగాణ లెక్క ఉందా మన ఏపీ లెక్క ఉందా? తెలంగాణ లెక్క ఉందా మన ఏపీ లెక్క ఉందా? ఇదే గొప్ప ఊచుకున్నది మనం. సేమా? డిఫరెంట్. ఏది మంచిగా అనిపిస్తుంది? అవినాష్ ఇంకా నోటీస్ ఎట్లా? అవినాష్ ఎప్పుడే బేగలు వస్తుంది. నోట్లో పెట్టకుండా చెప్తున్నాను. అరే అరే సాయి హాయ్ చెప్పురి. చూడండి ఇక్కడ పేరు రాశారు మనలో. ఒక్కోసారి అటు కన్నేరి 2,000.
ఫ్రెండ్స్ ఇక్కడ నేను మాట్లాడేకు ఏం రాదు, వీడియోలో మాత్రం నేను మాట్లాడతలేను, ఇప్పుడైతే ఏం మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా వైజాగ్ బీచ్ అయితే ఇప్పుడు నైట్ అయింది, ఇక లైట్స్ ఆయన కడుతురు, అటు ఏళ్ళు కడుతురు. మరి ఎంత కొన్నారు అడుగుదాం, గుంటకి ఎంత పడ్డది అని. ఏం కడుతుర్రు? లాడ్జి కడుతురా? ఎంత పడ్డది? ఎంత పడ్డది? ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక గుంట ఎంత? గుంటలు లేవా? అలా గట్టాతలేదు, అలా గట్టాతలేదు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఆ? హలో సీదా వదిలేదు, ఇట్లా సైడ్కి వదులు, వదులు. అరే అవినాష్ ఇద్దరు వచ్చింది, అరే దిగింది. పొద్దుగాల సూర్యుడు ఎల్లుడు చూపిస్తాం. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు. ఇప్పటి వరకు అయితే నైట్ వరకు అయితే ఎంజాయ్ చేసినాం, మళ్ళీ రేపు పొద్దున వస్తాం. ఇక పోతున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళందరూ వచ్చారు, షాపింగ్ చేస్తున్నాం ఇప్పుడు. చూడండి ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది.